గుంటూరు మిర్చి యార్డ్ వద్ద సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో Z+ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ గుంటూరు మిర్చి యార్డ్లో ఒక్క పోలీస్ కూడా కనిపించని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమాన గళం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోప్ పార్టీ ఏర్పాటు చేసి ఆ కాన్వాయ్ను ముందుకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో Z+ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కూడా లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈ తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులే వాళ్ళే భద్రతా వలయం సృష్టించి ముందుకి కదుపుతూ ఉన్నారు. ఎందుకంటే మిర్చి యార్డ్ రైతులు పడుతున్న వ్యతలను తెలుసుకోవడానికి ఆయన స్వయంగా గ్రౌండ్లోకి వచ్చారు. సో ఏ రకంగా పంట నష్టం వాటిల్లుతోంది, మద్దతు ధర లేక, అలాగే అనేక సమస్యలతో ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు, అలాగే తగ్గిపోయిన దిగుబడి అవ్వచ్చు, అలాగే లక్ష్యం 6 లక్షల ఎకరాలు అయితే కనుక కేవలం 3.72 లక్షల ఎకరాల్లో మాత్రమే మిర్చిని సాగు చేశారు. అయినప్పటికీ వీళ్ళకు కూడా మద్దతు ధర ఇవ్వలేని సిచ్యువేషన్ ప్రభుత్వంలో నెలకొన్న పరిస్థితుల్లో రైతు ఆక్రందని స్వయంగా తెలుసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్కి చేరుకున్నారు. సో Z+ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడానికి ఒక్క పోలీస్ కూడా అక్కడ లేని సిచ్యువేషన్లో అభిమానులే మీకు ఉన్నాము అంటూ కూడా వాళ్ళందరూ కాన్వాయ్ను ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనకి లైవ్ ద్వారా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్కు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకున్నారు. తాము పడుతున్న వ్యతలు ఏ విధంగా ఉన్నాయో ఆయనకి తెలియచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో కేవలం మిర్చే కాదు, అటు టమాటా పంట కావచ్చు, అలాగే ధాన్యం పంట కావచ్చు, దేనికి కూడా మద్దతు ధర లేని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ముఖ్యంగా మిర్చి యార్డ్ రైతులకు ఆయన అండగా నిలవనున్నారు. మిర్చి యార్డ్కి ఆయన చేరుకున్నారు ప్రస్తుతం. సో నిరుడు ఏ రకంగా ఉండేది, అందరూ కూడా రైతులు ఉదయం నుంచి మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మీరు చూశారు. 23-24 సీజన్లో క్వింటాకు 21,000 పైచిలుకు 27,000 వరకు పలికిన మిర్చి ధర ప్రస్తుతం 8 నుంచి 11,000 కూడా పలకని పరిస్థితుల్లో తమకు ఆత్మహత్య శరణ్యం అంటూ వాళ్ళు ఉదయం నుంచి కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. మరోవైపు చూసుకుంటే కనుక గుంటూరు మిర్చి యార్డ్కు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి ఆయన. కానీ ఒక్క పోలీస్ కూడా లేని పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, రైతులు ఆయనని తామే రక్షణ వలయం సృష్టించి ముందుకు తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి తెలుస్తోంది వాళ్ళు ఏ రకమైన డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో వాళ్ళకి అందని మద్దతు ధరకి వాళ్ళు ఏ రకమైన ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వం తీరుపై, ఇదంతా కూడా తెలియజేస్తోంది. సో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్కి చేరుకున్నారు. సో వాళ్ళకి కావాల్సిన అవసరం ఏంటి, ఎలాంటి మద్దతు ధర వాళ్ళకు ఉంటే వాళ్ళకి కనీస ఖర్చులకి మిగులుతుంది అనేది కూడా ఆయన వారి నోటి వెంటే వాళ్ళ మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అనంతరం ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని ఆయన ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. మిర్చి రైతు కంట్లో ఏ రకంగా కారం కొడుతోందో ప్రభుత్వం ఆయన స్వయంగా రైతులతో మాట్లాడి అడిగి తెలుసుకోనున్నారు.